లాస్ట్ 2 వీడియోస్‌లో మీకు క్వెషన్స్ అయితే చూపించాను. అవి వేరే సెట్ పీఎస్సీ, పీవైక్యూ బేస్డ్ కంటెంట్ నుంచి ఎలా వచ్చాయి అనేది కూడా మీకు చూపించాను. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ 5th క్వెషన్ చూడండి. ఇక్కడ వరాహ మిహిర మీద మనకొక క్వెషన్ అయితే వచ్చింది. ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ పేపర్స్లో కూడా అంటే వేరే సెట్ పీఎస్సీలో కూడా మనకి వరాహ మిహిర మీద మనకి క్వెషన్స్ అయితే ఉన్నాయి. అండ్ అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2024లో కూడా రావడం జరిగింది. అలాగే ఇప్పుడు 6వ క్వెషన్ చూడండి. క్రింది వాటిలో హర్షవర్ధనుడు రాయని పుస్తకం ఏదని అడిగారు. ఇది కూడా మనం గమనిస్తే వేరే షెడ్ పీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్ నుంచే మనకు డైరెక్ట్గా వచ్చింది. ఇక్కడ ఆర్డర్ కింద మీకు ఇచ్చాను చూడండి, బాణభట్టు అని చెప్పి. ఇతను హర్షుని చరిత్ర రాశాడు. సో దాంట్లో హర్ష చరిత్ర అలాగే కాదంబరి ప్రపంచంలోనే తొలి నవలల్లో ఒకటని ఇచ్చాను మీకు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు బిగినర్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, సో మీరు ఏదైతే టెక్స్ట్ బుక్ చదువుతున్నారో, స్టాండ్ బుక్ చదువుతున్నారో దాన్ని కొంచెం ప్రీవియస్ క్వశ్చన్స్ ఇంటిగ్రేట్ చేసుకోండి. ఇక్కడ మీకు స్కోర్ అనేది మెయిన్ ఎసెట్ కింద మారాలి. ఎలా ఎక్కువ మార్కులు సాధించాలి అనే దాని మీద కూడా మీరు ఫోకస్ చేయాలి. సో ఆల్రెడీ మనం ఈ వేరే షెడ్ పిఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని మొత్తం అంతా కూడా అనలైజ్ చేసి స్టడీ మెటీరియల్ అంతా కూడా డిజైన్ చేసాం. ఇప్పుడు మీకు ఏదైతే చూపించాను ఇవన్నీ కూడా సేమ్ అదే స్టడీ మెటీరియల్లో వచ్చినవి. సో మీకు ఏమైనా అవసరం ఉంటే ఈ నెంబర్కి ఏదో వాట్సాప్ చేయండి. ఆ వాట్సాప్ నెంబర్ 8143746589. సో ఇదేదో మన కొత్తగా చేస్తుంది కాదు. 2019 నుంచి మన సెలెక్షన్స్ అయితే వస్తున్నాయి. గ్రూప్ 2లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కానీ టీజీపీఎస్సీ గ్రూప్ 2 కానీ ప్రతి గ్రూప్ 2 నోటిఫికేషన్లో మన వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది. అది కూడా వితౌట్ ఎనీ కోచింగ్, ఇంటి దగ్గర కూర్చొని మన గైడెన్స్ ద్వారా మన స్టడీ మెటీరియల్స్ చదివి మనం చెప్పే స్ట్రాటజీస్ అన్ని అప్లై చేసి వితౌట్ ఎనీ కోచింగ్ సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు. సాయి ప్రశాంత్ రెడ్డి, తనకి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 వచ్చింది. అలాగే ఫనీ, దీనికి జోన్ ఫస్ట్ ర్యాంక్ అయితే వచ్చింది 2019 నోటిఫికేషన్లో. తిను ఎక్కడ కోచింగ్ అయితే తీసుకోలేదు, ఓన్లీ మన గైడెన్స్ స్టడీ మెటీరియల్స్ అయితే ఫాలో అయ్యారు. ఇలాగా చాలామంది మన దగ్గర సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో గ్రూప్ 2 అనే కాదు, గ్రూప్ 1, గ్రూప్ 3, గ్రూప్ 4, ఏడబ్ల్యూ, ఏఈ ఇలా చాలా ఎగ్జామ్స్లో మన వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. అది కూడా ఇప్పుడు గ్రూప్ 2లో చూసుకున్నా సరే డీటెయిల్గా సెలెక్ట్ అయ్యారు, ఏఎస్ఓల్గా సెలెక్ట్ అయ్యారు, ఏసీటీఓల్గా సెలెక్ట్ అయ్యారు, ఎక్స్ఎస్ఎల్గా సెలెక్ట్ అయ్యారు, ఏఎల్ఓల్గా సెలెక్ట్ అయ్యారు. ఇలా మంచి మంచి సర్వీసులు మన వాళ్ళు సాధించడం జరిగింది. సో ఇదంతా అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్సే మీకు చెప్తున్నాను. ఇవన్నీ ఏంటంటే మనం ఇప్పటి నుంచి స్టార్ట్ చేసింది కాదు, 2016 నుంచి మనం చేస్తున్నాం. ఏపీపీఎస్సీ ఫస్ట్ నోటిఫికేషన్ ఏడబ్ల్యూ నుంచి 2016 ఏడబ్ల్యూ నుంచి ఇప్పుడు దాకా, ఆ 2016 ఏడబ్ల్యూలో కూడా మన వాళ్ళు 33 మంది సెలెక్ట్ అయ్యారు. సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా గ్రూప్ 1, గ్రూప్ 2 అలాంటి పెద్ద పెద్ద సర్వీసులు, అలాగే ఏడబ్ల్యూ, ఏఈ, పాలిటెక్నిక్ లెక్చర్ ఇలాంటి సర్వీసులో కూడా మన వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఇవన్నీ కూడా నేను చెప్పే ఇన్పుట్స్ అన్ని కూడా తీసుకోండి, రైట్ వేలో అప్లై చేయండి. మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే ప్రిలిమ్స్ అనేది క్వాలిఫై అవుతారు.